మనం 2025లో ఉన్నాం. సాంకేతిక అభివృద్ధి, అంతరిక్ష ప్రయాణాలు అన్నీ ఉన్నా కానీ కీచకత్వం మాత్రం మనతోనే ఉంది. ఇది ఎటువంటి సినిమా కాదు. ఇది బంగ్లాదేశ్లో జరిగిన రక్తం చిందించిన హిందూ అమ్మాయి జీవితాన్ని ముక్కలు చేసేసిన నిజం. రాత్రివేళ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె చచ్చినట్లు ఉన్న సమాజంలో శబ్దం లేకుండా హింసించబడింది. ఇది మన మౌనంగా ఉండే విషయం కాదు. జూన్ 26, 2025 రాత్రి సరిగ్గా 10 గంటల సమయంలో బంగ్లాదేశ్లోని కోమలి జిల్లా రామచంద్రపురం గ్రామంలో ఓ 21 years ఉన్న యువతి తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఎందుకంటే గ్రామంలో యువత వేడుకలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఫౌజీ ర్యాలీ అనే బీఎన్పీ పార్టీ నాయకుడు తన కీచక కోరికలతో చేతిలో కత్తితో ఆమె ఇంట్లో చొరబడ్డాడు. కంట్లో రక్షత్వం, మానవతం కనీసం శూన్యం. ఇంట్లో ఎవరు లేరు. తండ్రి, కుటుంబం ఊర్లో వేడుకలకు వెళ్లారు. ఆలీ, అతనితో పాటు ఉన్న నలుగురు ఆమెపై అత్యాచారం చేశారు. కానీ అది చాలనట్టుగా వీడియో తీశారు. వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె శరీరాన్ని మాత్రమే కాదు, ఆమె మనోభావాలను కూడా చంపేశారు. ఆమె గట్టి కేకలు వేయడంతో ఊరు ఘటన స్థలాన్ని చేరుకున్నారు. ఆలీని పట్టుకున్నారు, కొట్టారు కూడా. కానీ అతను ఎలాగో తప్పించుకుని పారిపోయాడు. కానీ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల దేశమంతా ఊగిపోయింది. 5 నిందితులు అరెస్ట్ అయ్యారు. అందులో రాక్షసుడు ఫౌజీ ర్యాలీ కూడా ఉన్నాడు. ఇది ఒకరిపై హింస కాదు, మైనారిటీలపై సిస్టమేటిక్ దాడి. ఇది మొదటిసారి కాదు, ఇది పాతకాలంలో కొత్త వెర్షన్. ఇదే కోమలి జిల్లా 2021లోనూ ఇదే ప్రాంతంలో దుర్గ పూజ సమయంలో 90 మందిలో ధ్వంసం చేశారు. 8 మంది చనిపోయారు. ఇది కొత్తది కాదు. ఒకసారి మతం పేరు మీద, ఇంకోసారి రాజకీయ ముసుగుతో దాడి చేస్తున్నారు. దాని బాధితుడు ఎప్పుడు ఒక మైనారిటీ మాత్రమే. ఒకసారి డేటా చూడండి. 2015లో 10.7% ఉండే మైనారిటీస్ ఇప్పుడు 7.4 పడిపోయింది. కేవలం 10 ఏళ్ళలో 3% జనాభా తగ్గిందంటే ఇది కేవలం వలస వల్ల కాదు, ఇది భయం వల్లనే. మీరు అనవచ్చు 3% కదా, అది పెద్ద డిఫరెన్స్ కాదు అని. 100 మందిలో 3 తగ్గారంటే అది పెద్ద సంఖ్య కాకపోవచ్చు. కానీ ఉన్న 10 మందిలో 3 తగ్గారంటే అది ఆలోచించాల్సిన విషయమే. 2024 మాన్సూన్ రెవల్యూషన్ తర్వాత షేక్ హసీనా రిజైన్ చేసింది. యూసఫ్ టెంపరీ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అప్పటి నుంచి హిందూసే టార్గెట్గా 2004 దాడులు, 150 టెంపుల్స్ ధ్వంసం చేశారు. 13 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. కానీ లెక్కలో రాని బాధలు ఎన్నో. ఇది కేవలం ఒక రేప్ కాదు, ఇది వ్యవస్థపై రేప్. ఆలీ అరెస్ట్ అయ్యాడు. కానీ బాధితులకు ఏమైంది? భద్రత ఉందా? మానసిక మద్దతు ఉందా? మౌనంగా ఉన్న మానవ హక్కుల సంస్థలు, మౌనంగా ఉన్న యునైటెడ్ నేషన్స్ మీకేమైనా న్యాయంపై నమ్మకం కలిగిస్తుందా? ఇదే సంఘటన భారత్లో జరిగి ఉంటే ప్రపంచ దేశాలు మన వైపు వేలెత్తి నిందించేవి. మానవ హక్కు సంస్థలు ఇండియాపై ఒత్తిడి తెచ్చేవి. BBC, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రపంచ పత్రికలు మనపై స్టోరీలు రాసేవి. కానీ ఇది బంగ్లాదేశ్లో, అది కూడా హిందువులపై కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇది ఒకరిపై జరిగిన హింస కాదు, ఇది ఓ మైనారిటీ సమాజం మీద సాగుతున్న దాడి. ఇది ఓ ప్రజాస్వామ్య దేశం వ్యవస్థపై వేసిన మచ్చ. మనం మాట్లాడాలి, మనం నిలబడాలి, మనం పోరాడాలి. న్యాయం నిద్రపోతే మనందరూ బలైపోతాం. మతపరంగా కాదు, మానవత్వం పరంగా.